సార్ ఇప్పుడు అతి క్రిటికల్ అన్ని చెప్తున్నారు. ఇంకా క్రిటికల్స్ ఏదైనా ఉందా? అంటే మీరు నాకు తెలుసున్న సమాచార ప్రకారం మీ దగ్గరికి ఎక్కువ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. డబ్బుల గురించి ఎప్పుడు మీరు ఆశించలేదు. అంటే మిగిలిన వాళ్ళ ట్రీట్మెంట్‌కి ఫీజులు గానీ, లేకపోతే టెస్ట్‌లు గానీ చాలా తక్కువ మీ దగ్గర అంటారు. అది ఎంతవరకు నిజం? బేసిక్‌గా ఏంటంటే థెరపటిక్ ప్రొసీజర్స్ వచ్చేసరికి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతాయండి. ఎందుకంటే మన ఎక్విప్‌మెంట్ అవన్నీ కూడా చాలా కాస్ట్‌లీ ఉంటాయండి. ఒక ఈఆర్‌సీపీ అనుకోండి. ఒక ఈఆర్‌సీపీకి వాడే ఎక్విప్‌మెంట్ మొత్తం ఒక ప్రొసీజర్‌కి మేము వాడే ఎక్విప్‌మెంటే అరౌండ్ ఒక 50,000 వరకు ఉంటాయండి. అంత కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్ వాడుతూ కూడా చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్‌లో మేము ఇక్కడ రాజమండ్రిలో ఇవ్వగలిగామండి. అది వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళ సహకారంతోని, పేషెంట్‌తోని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇది ఇలాగ వాడతాం, ఇవి వాడతాము, ఇలాగ చేయగలము అన్న ఎక్స్‌ప్లెయిన్ చేయడం. దాంట్లో కొంత మాకు లాభం లేకపోవచ్చు కూడా చాలా సార్లు మాకు లాభం లేకపోయినా కాకపోతే ఆ ప్రొసీజర్ అనేది ఇక్కడ జనాలకు అందించాలి. వాళ్ళకి ఉపయోగపడతది అన్న ఉద్దేశంతోనే నేర్చుకొని వచ్చిన విద్యని ఉపయోగించాలి ఇక్కడ జనాలకి అన్న ఉద్దేశంతోని ఇక్కడ చేసేవాళ్ళం. అంటే బయట కూడా ఒకటి ఉంది. ఆయన మెడిసిన్స్ కంటే హోమ్ ఫుడ్ తినండి అని చాలా మోటివేషన్స్ చెప్తారు. చాలా స్లోగా చెప్తారు. ఆయన కేకలేరు పేషెంట్ల మీద అంటారు. దాని గురించి మీ నాన్నగారైనా కానీ మీరేమైనా అనుభవాలు ఇచ్చి చెప్పగలుగుతున్నారు ఎందువల్ల? అంటే పర్సనల్‌గా నేను సీఎంసీ వెల్లూరులో చేసినప్పుడు మా 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 టీచర్స్ గాని, మా ప్రొఫెసర్స్ గాని మాకు ఎలా ఎంకరేజ్ చేసి ఎంటరల్ ఫీడ్స్ ఆర్ బెటర్ అనేసి చెప్పేవారండి. అంటే పేషెంట్‌ని ఎంత వీలవుతే అంత తొందరగా నోటి నుంచి తీసుకొని, రెండోదేంటే ఎంత వీలవుతే అంత తొందరగా మొబిలైజ్ ఫ్రమ్ ద బెడ్. ఎందుకంటే మాకు అక్కడ ఉన్న వర్క్ లోడ్‌కి, అక్కడ ఉన్న పేషెంట్ టర్నోవర్‌కి మాకు ఎక్కువ రోజులు పేషెంట్‌ని ఉంచుకోవడానికి కూడా కుదిరేది కాదండి. దానివల్ల ఏంటంటే మేము వి ఆర్ ఫోర్స్డ్ టు డూ యాజ్ ఎర్లీ ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా ఆహారము అవన్నీ ప్రొవైడ్ చేసి పేషెంట్‌ని బెడ్ నుంచి తొందరగా మొబిలైజ్ చేసి పేషెంట్ డిశ్చార్జ్ చేసేయాలనేసి ట్రై చేసేవాళ్ళం. అదే పద్ధతి నాకు అక్కడ అలవాటు అవ్వడంతోని ఇక్కడ కూడా ఏంటంటే పేషెంట్ వచ్చిన తర్వాత ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా ఆహారం పెట్టించి మొబిలైజ్ చేసి అంటే పేషెంట్‌ని బెడ్ నుంచి బయటికి తెప్పించి ఆహ్, నడవడం, చేయడం అని చేసి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే పద్ధతి ఫాలో అవుతున్నామండి. అంటే మీకు వచ్చే పేషెంట్లు అందరూ కూడా మౌత్ టాక్ వల్ల వచ్చారు తప్ప ఏదో పబ్లిసిటీ అనో లేకపోతే ఇంకోటనో కాదు కదా? అలాగొచ్చారు. మాక్సిమం నా పేషెంట్లందరూ మౌత్ టాక్ వల్ల వచ్చినోళ్ళే. ఒకరి ద్వారా ఇంకొకరు వచ్చిన వాళ్ళే అండి. మా అంటే అప్పుల్లో నాకు తెలిసినంత వరకు కూడా 2, 3 జిల్లాలు కవర్ అయ్యేదనేవారు. మీ దగ్గర నుంచి ఈస్టు, వెస్టు ఇలాగా అనకాపల్లి సైడ్, తుని సైడ్ అవతల నర్సీపట్నం నుంచి కూడా వచ్చేవారని తెలుసు నాకు. ఇప్పుడైనా పెరిగారా అటేపు నుంచి? ఇప్పుడు నుంచి అంటే ట్రైబల్ ఏరియా కూడా రంపచోడవరం, బే ఇలాగ భద్రాచలం నుంచి వచ్చేవారు. బేసిక్‌గా ఏంటంటే నాకు ఆ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళందరూ మౌత్ టాక్ తోనే వస్తారండి. నాకు ఎవరు సెపరేట్ ప్రమోషన్స్ అంటూ ఏమీ లేరండి. అక్కడ ఇంతకుముందు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకేమైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ అవ్వని పక్షంలో వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారండి. నాకు ఎస్పెషల్లీ ఈ భద్రాచలం చుట్టుపక్కల దగ్గర వాళ్ళు మాక్సిమం నాకు మౌత్ టాక్ తోనే అంటే ఇంతకుముందు ఎవరో పేషెంట్ అక్కడ బాగయినప్పుడు వాళ్ళే ఇలా తీసుకొని వచ్చిన పేషెంట్లే మాక్సిమం ఉంటారండి. అక్కడ స్పెసిఫిక్‌గా నాకు అక్కడి నుంచి రిఫరల్ గాని, ప్రమోషన్స్ కానీ ఉండవు గానీ, అక్కడ పేషెంట్ల ద్వారా ఒకరు తెలుసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. అంటే ఒక పేషెంట్‌కి మెడిసిన్ కంట వాళ్ళ విల్ పవరు, వాళ్ళు తినే ఫుడ్డు, వాళ్ళకి మీరిచ్చే మోటివేషనే ఇంపార్టెంట్ అంటారు. అంతేనండి మీరు అది చెప్పేది? అది ఆల్‌మోస్ట్ ఆల్ 40% అదే ఇంపార్టెంట్ అండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను పార్టీకెళ్తున్నాను. ఎట్ ఏ టైము చికెను, మటను, ఫ్రాన్స్, ఫిష్ అన్నీ కలిపి తింటాం. దీని వల్ల డిసీజ్ వస్తదా? రాదా? అంటే ఎట్ ఏ టైమ్ డైజెషన్ చేసుకుంటదా? తినేసి థమ్సప్‌లు, ఐస్ క్రీమ్‌లు ఒక్కసారి తింటే అతి వేడి తిని, అతి చల్లదనం తింటే డైజెషన్ ప్రాబ్లమ్ అవుద్దా లేదా? అంటే చికెన్ తిన్నా, మటన్ తిన్నా, ఫిష్ తిన్నా, ఏది తిన్నా మితంగా తినాలండి. అవాయిడ్ చేయగలిగితే బెటరు. లేదు మనకు ఉన్నాయి అనుకుంటున్నప్పుడు తినాలి, ఆ పరిస్థితులు అలా అనుకూలిస్తున్నాయి అన్నప్పుడు తిన్నప్పుడు అవి కూడా మితంగా తీసుకుంటే బెటర్ అండి. ఏదైనా ఫైనల్‌గా ఏంటంటే ప్రోటీన్ డైట్. ఇప్పుడు ఉన్న ఫుడ్‌లో కొద్దిగా మనకు కల్తీలు అవి వస్తున్నాయి కాబట్టి అది కూడా చూసుకొని దానికి తగ్గట్టే మనం నడుచుకొని మితంగా తింటూ ఎక్కువ స్పైసీ అంటే మసాలాలు అవన్నీ తగ్గించి తర్వాత అజమాటో ఒకటి వేస్తున్నారండి. ఇప్పుడు వేస్తున్న ఫుడ్ ఐటెమ్స్‌లో. అదొకటి చాలా డేంజరస్ అంటే టేస్టీ సాల్ట్ అంటారు. అలా లేకుండా ఉండే ఫుడ్స్ అవి తీసుకోవడం వల్ల మంచిదండి. సార్ రాత్రంతా రకరకాలు తినేస్తున్నామండి. రాత్రి పడుకోబోయే ముందు లాస్ట్ డైట్ ఏదైనా ఉందా? మనకి ఇంతకుముందు ఒక సేయింగ్ ఉంది.
మీకు అందరికీ తెలిసే ఉంటది. పొద్దున రాజులాగా, మహారాజులాగా తినమని, మధ్యాహ్నం మామూలు వ్యక్తి కింద తినాలని, రాత్రి గరీబ్ వాడిలాగా తినాలి అనేసి అన్నాయి. ఎందుకనంటే రాత్రి పూట మితంగా తినాలి, కడుపు నిండా తినకూడదు. కొంత పార్టే తినాలి. కొద్దిగా గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే రాత్రిపూట మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే రిఫ్లెక్సెస్ అనేది వస్తాయండి. ఈ ఫుడ్ ఎక్కువ తినేసారనుకోండి, దానివల్ల కానీ లిక్విడ్ ఎక్కువ తీసుకున్నా సరే ఈ రిఫ్లెక్సెస్ వస్తాయి. ఆ రిఫ్లెక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. తర్వాత ఫెరింజైటిస్ అవన్నీ వస్తాయి. తర్వాత హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ వస్తాయి. ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అవన్నీ అవాయిడ్ చేయాలంటే రాత్రి మితంగా తినాలి. వీలైనంత వరకు తిన్న తర్వాత ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ అన్నా, లేదా ఒక 15 మినిట్స్ అన్నా ఒక వాకింగ్ లాంటిది ఏమైనా చేయాలి. ఒక 1 అవర్ టు 2 అవర్స్ వెయిట్ చేసి అప్పుడు పడుకుంటే మంచిదండి. అంటే ఆల్మోస్ట్ మనం పడుకునే టైంకి అరిగిపోతే మనకు సమస్యలు లేకుండా ఉంటాయండి. ప్లస్ ఈవినింగ్ టైంలో కొద్దిగా లిక్విడ్ డైట్ తగ్గిస్తే మంచిదండి. సార్ మేడం గారు ఏంటి స్పెషలిస్ట్ అన్నారు, మీరు ఇందులోనే పెట్టారా, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? నమస్తే అండి. నేను డాక్టర్ వసుధాను. నేను ఈఎన్టీ డిఎల్ఓ చేశానండి. రీసెంట్ గా మా హాస్పిటల్లోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. మేడం గారు అంటే మీ మామగారిని బట్టి వచ్చారా, మీ శ్రీవారిని బట్టి మీకు అది ఆలోచన వచ్చిందా? నా 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 పుట్టినిల్లు కర్నూలు అండి. నా ఎంబీబీఎస్ అంతా కర్నూలు మెడికల్ కాలేజ్ లోనే జరిగింది. మా మామయ్య గారు కూడా కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ఆయన అక్కడే చదివినారు. అది మా ఫ్యామిలీలోనే మామయ్య గారు ఇన్స్పైర్, మా హస్బెండ్ ఇన్స్పిరేషన్. మరి మీ అమ్మాయిని కూడా దించారు కదా? మా పిల్లలు ఇద్దరు కూడా ఆ, పెద్దమ్మాయి ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అండి, ఎయిమ్స్ జార్ఖండ్ లో. చిన్నమ్మాయి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ గోయింగ్ అండి. ఇద్దరు ఎంబీబీఎస్ వైపే వస్తా ఉన్నారు.